జవాబు చెప్పే విధానంలో నేను మరొక్కసారి నేను అందుకే చెప్పిన పెద్ద మనసుతోటి బలహీన వర్గాల అంశం మాట్లాడేందుకు ధన్యవాదాలు కూడా చెప్పిన. నేను అడిగిన మధుసూదనాచారి గారు పెద్దలు బీసీ నాయకులు కాబట్టి అన్న ఈ అంశం మీద మీరేదైనా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి ఏం చర్చ చేసినా మేము బరాబర్గా దానికి సానుకూలంగా చర్చకు అనుకూలిస్తాం, మాట్లాడదాం. ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేయాలని చెప్తే మీరేదో మాట్లాడుతూ ఉన్నారు. తీయండి 1957 నుంచి ఎవరెవరు ఏం చేశారు, ఇలా గీతా కార్మికులకు ఏం చేశారు, పద్మశాలకు సొసైటీలో ప్రస్తావించారు వాళ్ళు, ఇవన్నీ ప్రస్తావించారు. కాబట్టి నేను తీయకపోతుంటే ఎవరికి సంఘాలు ఏర్పాటు చేసినాం, ఎవరికి న్యాయం చేసినాం, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల వరకు ఏం చేశారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాజకీయాలు కాదు, రాజకీయాలు మాట్లాడతామని చెప్తా ఉన్నారు. రాజకీయాల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది. మీ పార్టీల పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ పక్ష అందరూ ఒకటే ఉన్నారు కదా అధ్యక్ష. ఒకటి ఎస్సీలకు ఇవ్వండి, ఒకటి బీసీలకు ఇవ్వండి, అప్పుడు మీరు ఆదర్శవంతంగా నిలవండి. అదేం చేయకుండా ఊరికేనే మాట్లాడి ఎదుటి వాడిని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే లేదా మా ప్రభుత్వాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి మంచిది కాదు. నేను ప్రశ్నకు కన్ఫర్మ్ అయి చెప్పిన, మీరే ప్రొవోక్ చేసి మీరు ఏదో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కనీసం నన్ను వ్యక్తిగతంగా వాళ్ళకి పైసలు ఇయ్యా లేవుపో అని మాట్లాడినటువంటిది మీరు రెచ్చగొట్టి మీరే ప్రొవోకేషన్ చేసి మళ్ళీ నేను చెప్పిన మాట వాస్తవం. ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు కుల సంఘాలకు సంబంధించి ఆర్భాటంగా నేను చెప్పిన ఊపర్ శర్వాణి అందరు పరిచయం అన్నట్టుగా ఊరికేనే ఆర్భాటం చేసినారు తప్ప ఏం చేయలేదు. దాన్ని చేసే బాధ్యత మాది అని మళ్ళీ సభలో చెప్తాను. కానీ దయచేసి దాన్ని ఏదో మాట్లాడిన బయట వేదికల వాళ్ళ కుల సంఘం మీటింగ్లో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేదికల సభలో పెడితే ఇది మంచిగా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తాను, బరాబర్ ఇచ్చిన స్థలాలు వాళ్ళ సొంత స్థలాలు కాదు, ఇచ్చిన స్థలాలు వాళ్ళ సొంత స్థలాలు కాదు, మేము ఇచ్చిన మా సొంత స్థలాలు కాదు. ఒకవేళ నాలాంటి వాడో లేదు ఇంకెవరో పెద్దలు ఇస్తే డెఫినెట్లీ వాళ్ళ మెమోరియల్గా పెట్టి దాకా పెట్టుకుంటాం కావచ్చు. హైదరాబాద్లో మేము ఇయ్యింది పెరికి హాస్టల్లో, మున్నూరు కాపు హాస్టల్లో, పద్మశాలి హాస్టల్లో, రెడ్డి హాస్టల్లో, బీసీ గీతా కార్మిక హాస్టల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష. ఈ జాగాలను ఎవరు ఇచ్చారు అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా దయచేసి అధ్యక్ష వీటికి సంబంధించి బలహీన వర్గాలకు మా ప్రభుత్వం బాధ్యతగా మేము చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టో విధంగా కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్గా మా బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్న మాట మరొకసారి మీ ద్వారా